హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవ్వండి అక్కడ నుంచో నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి గురువారం అండి. ఇంక రాజోళ్ళు సాయిబాబా గుడికి వెళ్దామని అయితే బయలుదేరాము. సాయిబాబా గుడి యువతలే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంటుందండి. నేను పెళ్లి కాకముందు కూడా ప్రతి వారం సాయిబాబా గుడికి అయితే వచ్చేదాన్ని అండి. అంతకన్నా ముందు ఈ గుడికి అయితే వచ్చి పాలతో అయితే అభిషేకం చేసి అప్పుడైతే వెళ్ళేదాన్ని. ఇంకా ఆవు పాలు కూడా బయటే తీసుకున్నానండి. ఇంకా మా అమ్మాయి నక్షత్రం ఎక్కువగా జంట నాగులని అయితే పూజించాలండి. అందుకే ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇలా జంట నాగుల్ని పాలాభిషేకం చేపిస్తే ఏమన్నా దోషాలుండి అలాంటివి ఏమన్నా పోతాయి కదా అని ఇప్పటి నుంచే కూడా నేర్పుతున్నాను. మా అమ్మాయితో ఏందామని అస్సలు అవ్వలేదండి. ఇంకా నేనే కడగేసేసాను. నేను పట్టుకుంటాను ఇప్పటి నుంచో అక్కడ కొనంత నా చేయి పట్టుకుని ఏందామన్నా అస్సలు అవ్వలేదండి. మీరే చూశారు కదా! ఇంకా కడకి నేనే వేసేసానండి. ఇంక మా అమ్మాయి పేరు చెప్పేసి నేనే అభిషేకం చేసేసాను. ఇంకా పసుపు, కుంకుమ రాసి బొట్లయితే పెడదామనుకున్నాను. ఇంకా అతనైతే క్లీన్ చేసేస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు. ఎందుకులే అని ఇంకా పసుపు, కుంకుమ రాసి బొట్టయితే పెట్టలేదు ఇంకా నాగేంద్ర స్వామికి. ఇదైతే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. ఇంగోండి ఇక్కడైతే చిందులేసేస్తుంది. ఇంకా పాలు పట్టుకొని పాలాభిషేకం చేయమంటే అస్సలు చేయలేదు. ఇంక ఇలా చేసేసుకుని కొంచెం ప్రసాదం ఇచ్చేసి ఇంకా తీసుకుని ఇంకా సాయిబాబా గుడికైతే వచ్చేసాము. ఈరోజైతే దత్తాత్రేయ స్వామి జయంతి అండి. అందుకో కొంత వచ్చాము ఈరోజైతేని. ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అస్సలు ఖాళీ లేదండి గుళ్ళోనైతేని. ఇక్కడ దాకా నా వీడియో అయితే చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేశారా? మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో వెళ్తుందండి. నాకు కూడా ఉపయోగమే కదా! ఇంత కష్టపడి తీస్తున్నాను. నాకు కూడా యూస్ వస్తుంది. అలాగే వీడియో కూడా ఫుల్గా చూడండి. చాలా బాగుంటుంది. అలాగే హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వల్ల కూడా నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇప్పుడు దాకా మన వీడియోకి లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చేయకపోతే ప్లీజ్ చేసేయండి. ఇంకా సాయిబాబా గుడికైతే వచ్చేసాం కదండి. దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా మా అమ్మాయి చూడండి అస్సలు పొద్దున్నే రొట్టె తినమంది. మేమేమీ తినలేదండి. ఇంకా ఎప్పుడు తినలేదు. ఇంకా చిన్నపిల్ల కదా ఏముంటుంది అని చెప్పేసి ఇంకా దోశ అయితే వేసి ఇచ్చిందండి. మా అమ్మ అస్సలు తినలేదు. ఇక్కడ దర్శనం అయిపోయి కూర్చునేటప్పటికి అరటిపండు కావాలని ఏడుపు. అక్కడేమో ప్రసాదం తీసుకుని శనగలు అయితే ఇస్తున్నారండి. ఆ శనగలు అయితే ఇచ్చాను తిన్నది. దాహమేసేస్తుందంట మంచినీళ్ళు కూడా ఇచ్చాను. అందుకే నేను పొద్దున్నే తిన్న పిల్ల అంటే తినలేదు అసలు. ఇంగోండి అస్సలు ఖాళీ లేదు. అక్కడైతే కుంకుమ పూజలు చేస్తున్నారు పక్కనే. చాలామంది ఉన్నారండి. నేను ఎప్పుడూ చూడలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికైతే వస్తున్నాను గానీ అస్సలు ఇంతమందినైతే చూడలేదు. ఇంకా మా అమ్మాయినైతే ఉయ్యాలైతే అక్కడ ఉయ్యాల ఉందండి సాయిబాబాది. అదైతే ఊపుతున్నాము ఇద్దరం వెళ్ళి. ఇంకా ఇక్కడైతే ఆరతి ఇస్తున్నారు. కుంకుమ పూజ అయితే చేశారండి పక్కన. అక్కడ ఆరతి ఇస్తున్నారు. అందరూ ఆరతి తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇంకా మా ఇంటికాడ వాళ్ళు కూడా వచ్చారండి. ఇంకా మాట్లాడి ఇంకా ఇలాగైతే దర్శనం చేసేసుకున్నాము. చూడండి ఎంతమందున్నారో అస్సలు ఖాళీ లేదు. ఇంకా హారతి తీసుకోవడానికి అసలు ఎంతమంది లైన్‌లో ఉన్నట్టున్నారో. ఇంకా మేము కూడా వెళ్ళి తీసేసుకుని ఇంకా కూర్చున్నాము. కూర్చుని చాలా టైంకి ఇంకా భోజనాలైతే పెడుతున్నారండి. మేమొచ్చేటప్పటికే లైన్ చాలా ఎక్కువగా ఉంది. మేము చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఎంత పెద్ద లైన్ ఉందో. అదిగోండి ఆ లైను. లోనైతే భోజనాలైతే పెడతారండి. ఇంకా ఇప్పుడు కుంకుమ పూజ చేశారు కదండీ! ఆళ్ళకైతే ముందే లోనకి పంపేస్తున్నారు. ఏంటో మరి ఆళ్ళ స్పెషలు. ఆ దేవుడి దగ్గర అందరూ ఒకటే కదండీ! ఇక్కడ మాత్రం కొంతమందినైతే ఆళ్ళు పూజ చేసేవాళ్ళంట మెంబర్స్ అంట. ఆళ్ళనైతే పంపించేస్తున్నారు లోనకి. మేమైతే చాలా టైం ఇంకా లైన్‌లోనే ఉన్నాము. ఇంకా ఆళ్ళందరూ చూడండి అందరూ అలాగే చూస్తున్నారు. ఆళ్ళేంటి అలా వెళ్ళిపోతున్నారేంటి అనుకుంటే ఆళ్ళు మెంబర్స్ అంట. ఇంకా ఆళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారు అని అనుకున్నాము. ఇంకా భోజనాలైతే స్టార్ట్ చేసేసారండి. ఇంకా పెద్ద లైన్ కదా! చాలా సేపు కూర్చున్నాము, నుంచున్నాము ఇంకా ఖాళీ లేదింకా. మన వీడియోస్‌కి యాడ్స్ అయితే వస్తున్నాయండి. ప్లీజ్ అయి కూడా స్కిప్ చేయకుండా చూడండి నా కోసం. వీడియో ఎంతో రాదండి. ఎడ్బిడింగ్ ఒక్క నిమిషం వచ్చినా, 2 నిమిషాలొచ్చినా ఆ ఎడ్బిడింగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఆ ఎడ్బిడింగులు చూడడం వల్లే నేను కొంచెం ముందుకు వెళ్తాను. ప్లీజ్ ఎడ్బిడింగులు చూసి అలాగని వీడియో మొత్తం చూడకుండా ఆగకండి. ప్లీజ్ వీడియో కూడా ఫుల్‌గా చూడండి.
ఇంకా భోజనం అయితే చేసేసుకున్నామండి. చేసేసి ఇంకా బయటకు వచ్చేటప్పటికి రేగిపళ్ళు కరెక్ట్గా ఈ టైంకి పెడతారండి. అంటే గుడికాడ గురువారం ఎక్కువ జనం వస్తారు కదా, ప్రతి గురువారం ఇలా పెడతారు. నేను తంపడకాయలు అయితే తీసుకున్నానండి. ఇంకా ఇవి తీసుకుందాం అనుకున్నాను. ఇంకా నాకు నచ్చలేదు, తిని చూశాను. అదేంటమ్మా అలా తినేస్తున్నావు అని నవ్వుతున్నాడు అతను. ఇంకా మా అమ్మాయికి కూడా ఇచ్చాను రేగిపండు. ఇంక మేము కూడా తీసుకున్నాము. ఇంక తీసుకుని అయితే ఈ పక్కకు వచ్చేసాము. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. అస్సలు ఖాళీ లేదు. ఇదొచ్చేసి అయ్యప్ప స్వామి ప్రసాదం అండి. మా అన్నయ్య అయ్యప్ప మాల వేసుకున్నారు. ఇంకో కొండకి వెళ్ళొచ్చేసారంట. ఇంకా ప్రసాదం అయితే పట్టుకొచ్చారండి. ఇంకా డబ్బా మా అమ్మాయికి చాలా ఇష్టమండి. ఇంకా తింటే అంది ఎట్టు ఎట్టు అంది. ఇంకా గుళ్ళో కూడా సరిగ్గా తినలేదండి అన్నము. ఇంకా అందుకే ఆకలేసేసినట్టుంది. పెట్టు పెట్టు అంటే కొనంత వేసిచ్చింది చెల్లి. తింటుందన్నమాట. ఇంకా తర్వాత నేను ఇంకా వీడియో ఏమీ తీయలేదండి. సాయంత్రం టిఫిన్‌కి ఇంకా పొద్దున్న అమ్మ ఇడ్లీలైతే వేసేసింది. మర్చిపోయి ఏసేసింది. ఇంకా మేము తినంలేండి, ఎప్పుడు తినము. అక్కడ భోంచేసి అయితే వస్తాము. ఇంకా ఇడ్లీలేస్తే ఆ ఇడ్లీలు అలాగే ఉన్నాయి. ఇంకా సాయంత్రం అలాగే ఉండడం ఎందుకులే అని ఉప్మా అయితే చేసేసాను. ఉప్మా మేము చాలా బావుంటదండి. ఇలా ఇడ్లీలు తిన్నా కన్నా ఈ ఉప్మా చేసుకుంటే చాలా బావుంటది, ఇడ్లీ ఉప్మా. ఈ ఇడ్లీ ఉప్మా ఓ సినిమాలో అయితే చేసిందండి హీరోయిన్. ఆ సినిమా అయితే తెగ చూసేవాళ్ళు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వెంకటేష్ గారుని మీనా సినిమా అది. చిన్నప్పుడైతే మాకు టీవీ లేదండి. ఆ సినిమా మా నాన్నమ్మోళ్ళకి ఉండేది. ఇంకా ఆళ్ళ ఇంటికెళ్ళిపోయి అక్కడ తెగ చూసేసేవాళ్ళం. చిన్నదాన్నండి నేనప్పుడు. ఇంకా ఆ సినిమా అయితే చాలా ఫేవరెట్. ఇంకా ఇప్పుడేసినా ఈటీవీలో అదే చూస్తాము ఎక్కువ, అంత ఫేవరెట్టు. ఇంకా మెత్తగా స్మాష్ చేసేసి ఇంకా దాంట్లో సాల్ట్ వేసానండి. ఎలాగో సాల్ట్ ఉంటది కదా, ఇంకా కొద్దిగా అయితే యాడ్ చేశాను. ఇంకా పోపైతే వేసేసుకుందాము. ఇంకా కొద్దిగా అయితే ఆయిలేసానండి. నాకు చాలా ఇష్టము ఇడ్లీ ఉప్మా. ఒక్కోసారి ఇడ్లీలు నచ్చకపోతే ఇలాగే చేసుకొని తింటాము ఇంకా. కొద్దిగా జీలకర్ర అయితే వేసాను. ఇంకా దీంట్లో శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఆవాలు అయితే వేసానండి. ఎక్కువగా వేసుకోవాలి. అది తిన్నప్పుడు తగులుతుంటే భలే భలే టేస్ట్ అనిపిస్తది. ఇంకా పోపైతే బాగా ఏగిపోయిందండి. ఇంకా దీంట్లో మనం స్మాష్ చేసుకున్న ఇడ్లీనైతే వేసేసుకోవచ్చు మొత్తం కూడాని. మొత్తం కూడా ఇలా వేసేసానండి. ఇంకా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవచ్చు. మొత్తం కూడా కలిపేసుకున్నాకైతే చూపిస్తాను మీకు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమందికి అయితే వెళ్తుందండి. ప్లీజ్ అండి. హైప్ కూడా చేయండి. మర్చిపోతున్నారు హైప్ చేయడం. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లు వేసుకుని తినేయడమే. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ సినిమా ఏంటో మర్చిపోకుండా కామెంట్ చేయండి. లేకపోతే నేను తెలియకపోతే తెలియదని కామెంట్ పెట్టండి. నేనైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంక తినేయాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.